హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి డైమండ్ బిజినెస్ అనేది లేడీస్ చేయొచ్చా చేయకూడదా? ఎస్ అండి, లేడీస్ అనేది చేయొచ్చా చేయకూడదు అనేది టాపిక్. ఈ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి ఫస్ట్, ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఫస్ట్ ఎవరైతే లేడీస్ ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎందుకు ఎలా అంటే జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా ఎక్కువ బిజినెస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సపోర్ట్ అనేది జెంట్స్ నుంచి సపోర్ట్ కంపల్సరీ తీసుకోవాలండి. ఎందుకు అంటే డైమండ్ బిజినెస్ అనేది ఒక డిగ్నిఫైడ్ బిజినెస్ ఫస్ట్. సో దీనికి లైసెన్సెస్ ఎలా తీసుకోవాలి, ఏ బాధలు లేకుండా లైసెన్స్ తీసుకుంటే మంచిది. తర్వాత దీనికి జిఎస్టీ ఎలా తీసుకోవాలనేది నేను చెప్తానండి. సో నాకు కాల్ చేయొచ్చు. నేనేమంటున్నానంటే ఈ డైమండ్ బిజినెస్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, బిజినెస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడే. సో న్యాచురల్ డైమండ్స్కి ఎక్కువ వాల్యూ ఉంది బయట. ఇప్పుడు అన్ని ల్యాబ్ ప్రూవ్ డైమండ్స్ అని, సివిడీస్ అని, తర్వాత వచ్చేసి మోజోనైట్స్ అనేవి వచ్చాయి డైమండ్స్లలో. సో వీటిని ఎక్కువ ఎవరు చేయట్లేదు, తక్కువ రేటుకి వస్తుందని కొనుక్కుంటున్నారు. సో సివిడి తర్వాత వచ్చేసి మోజోనైట్, ల్యాబ్ ప్రూవ్ డైమండ్స్ అనేది అంత విలువైనవి కావు, కానీ అవి కూడా వాడుతున్నారు. సో న్యాచురల్ డైమండ్కి ఉన్న విలువ వాటికి ఉండదు. కొందరు మనల్ని మభ్యపెట్టి లేదా అబద్ధాలు చెప్పి ఇవి కూడా మంచి అని చెప్తుంటారు. నేను నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పేది ఏంటంటే మోజోనైట్ కన్నా, సివిడి కన్నా, ల్యాబ్ ప్రూవ్ డైమండ్ కంటే అంటే ల్యాబ్ ప్రూవ్ డైమండ్ అంటే ల్యాబ్లో తయారయ్యే డైమండ్ అండి, పెద్ద తేడా ఏం లేదు అన్నిటికీ మూడింటికి. కానీ న్యాచురల్ డైమండ్కే ఎక్కువ విలువ ఉంది, డైమండ్కే ఎక్కువ విలువ ఉంటుందండి. సో నేను అనేది ఏంటంటే లేడీస్ ఎవరైనా ఈ బిజినెస్ చేయాలనుకుంటే కంపల్సరీ జెంట్స్ సపోర్ట్ అనేది తీసుకోవాలండి. ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మీకు తెలిసిన వారు కానీ, బ్రదర్ కానీ, మీ హస్బెండ్ కానీ, ఇట్లా హెల్ప్ తీసుకొని చేసుకుంటే ఏం కాదండి. సో ఈ లైసెన్స్ ఒకటి తీసుకొని, మినరల్ లైసెన్స్ ఒకటి తీసుకొని, జిఎస్టీ తీసుకుంటే ఎవ్వరూ ఏమనరండి. అందరూ ఇది మనకెందుకులే అనుకుంటా ఉంటారు. సో డైమండ్ బిజినెస్ అనేది ఎంత డిగ్నిఫైడో, మనం డైమండ్ వ్యాపారి అంటే ఎంత రెస్పెక్ట్ ఉందో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. సో మనం ఎక్కడ న్యాచురల్ డైమండ్స్ కొనాలి, న్యాచురల్ డైమండ్స్ కొని ఎలా దాచిపెట్టుకోవాలి, వాటిని ఎలా అమ్మాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో న్యాచురల్ డైమండ్ అనేది కొని పెట్టుకుంటే ఎప్పటికైనా మీకు డబ్బులే, ఎందుకంటే న్యాచురల్ డైమండ్కి ఉన్న విలువ లాంటిది. ఎందుకంటే ఇది ఎవరు కొంటారు అంటే డైమండ్ వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువ దీన్ని కొంటారండి. మనకు తక్కువ రేట్ ఎక్కడ దొరుకుతాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. మనకు ఈ ఎక్కడైతే డైమండ్స్ దొరికే ఏరియాలో ఉందో అక్కడ తక్కువ రేటుకు దొరుకుతాయి. అంటే వాళ్ళు తక్కువ రేటుకు మనం పోయి బయింగ్ చేసుకొని మనం ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు. కానీ ఏదైనా సరే ల్యాబ్ రిపోర్ట్ వేసే మనం డైమండ్స్ కొనాలి. అది ఎనీ డైమండ్, ఎక్కడ డైమండ్ అయినా సరే ల్యాబ్ రిపోర్ట్ వేసి మనం కొనాలి. డైమండ్ అనేది డైమండే, కానీ కొన్ని క్వాలిటీ డైమండ్స్ ఉంటాయి, నార్మల్ డైమండ్స్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. సో మనం చూసి కొంచెం క్వాలిటీ డైమండ్స్, నేను పెట్టాను కదా, కొంచెం ఈ క్వాలిటీ డైమండ్స్ అనేది చూసి కొనండి. అది కటింగ్ పీస్ అయినా లేకపోతే రా మెటీరియల్ అయినా సరే, ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పే ప్రతి ఒక్క వీడియోలో కూడా అదే అండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు ల్యాబ్ రిపోర్ట్ వేసి కొనండి, అది బెస్ట్. సో డైమండ్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయో ఆ ఏరియాకి వచ్చి డైమండ్స్ బయింగ్ చేసుకొని మళ్ళీ సెల్లింగ్ చేసుకోవచ్చు. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. షేర్ చేయండి అందరికీ.